ప్రైజ్ లార్డ్. రోజ్ హసన్నా అనగానేమి? యూదులు ఎన్ని రోజులు జరుపుకుంటారు? దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు రోజ్ హసన్నా అంటే ఏంటిది? రోజ్ అనగా ప్రారంభం, హసన్నా అనగా సంవత్సరం, ప్రారంభ సంవత్సరము, హెడ్ ఆఫ్ ది ఇయర్ అని కూడా అంటారు. అంటే సంవత్సరమునకు అధిపతి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం సండే రోజు చర్చికి వెళ్తాం. బలలో చేయి వేసేటప్పుడు అయ్యా నేను చేసిన పాపాలన్నింటి కూడా క్షమించు అని చెప్పి మనల్ని మనం విమర్శించుకొని దేవుడి యొక్క శాపానికి గురి కాకుండా తప్పులొప్పుకొని మనం బలలో చేయి వేస్తాం. అలాగనే న్యూ ఇయర్ రోజు కూడా అయ్యా సంవత్సరం అంతా కాపాడేవు, మా పాపాలను క్షమించి ఏదైతే వాగ్దానం ఇవ్వబోతున్నావో అయ్యా ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని దీవించని చెప్పేసి వాక్ని దానంగా మనం తీసుకుంటాం. అలాగనే వాళ్ళకి 23-24 తేదీల్లో జరుపుకుంటారు. చెప్పాను కదా రోజ్ అంటే ఏంటో, హసన్ అంటే ఏంటో. కనుక ఆ రోజు అందరూ యూదులంతా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ, మరి బైబిల్లో అయితే ఆ పేరు రాయలేదు కానీ దాని గురించిన ఆనవాళ్ళు అయితే ఇట్లా జరుపుకుంటారని లేవియాకాండము 23-24 వచనంలో మీరు చూడొచ్చు. జ్ఞాపకార్థ శృంగర్ధ్వని, విశ్రాంతి దినమున ఈ పని చేయకూడదు, అందరూ కలిసి ఆరాధించాలని అక్కడ రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండ 29 వచనంలో కూడా 7వ నెల 1వ దినమున ఇది విశ్రాంతి దినము, ఈ పని చేయకూడదు, అందరూ కలిసి ఆరాధించాలి, ఇది శృంగధ్వని దినము అని కూడా అక్కడ రాయబడి ఉంటుంది. కనుక ఆ సమయంలో వాళ్ళు దేవుని స్తుతిస్తూ బలులు అర్పిస్తూ ఉంటారు. కనుక అట్లాగా పాత నిబంధన ప్రకారం వాళ్ళు యాజకత్వం కలిగిన వారు ముందుండి సోపారు ఊదుతూ, అంటే కొమ్ము ఊదుతూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అయ్యా సంవత్సరం అంతా ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని కాపాడేవు, ఇదిగో మేమందరం కలిసి ఆరాధిస్తున్నప్పుడు మా విజ్ఞాపనం మీరు ఆలకించండి అని చెప్పి, మా పాపములన్నిటి కూడా క్షమించని చెప్పి దుఃఖ నివారణ పొంది సంతోషంతో దేవుని ఆరాధిస్తూ ఏదైతే యాపిల్స్ ఉంటాయో ముక్కలు కట్ చేసుకుని తేనెలో ముంచుకొని తింటూ ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకుంటారు, దేవుడికి స్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తారు. ఇది రోజ్ హసన్నా యొక్క ముఖ్య ఉద్దేశం. నేను చివరిలో ఆ వీడియో ఒకసారి ఎప్పుడెప్పుడు జరుపుకుంటారు, ఎన్ని దినం జరుపుకుంటారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది అనేది నేను చివరిలో వీడియో పెడతాను. చెప్పే విషయం ఏంటంటే ఇంతగా వాళ్ళు మెస్సయ్య రానయ్యున్నాడు ఇంకా రాలేదని భ్రమలో వాళ్ళు ఉన్నారు. మనమైతే మెస్సయ్య వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రానయ్య అన్నాడు, అది మనం నమ్ముతున్నాం. కనుక మనం నమ్మిన విధానం వేరు, వాళ్ళు నమ్మేది విధానం వేరు. అంటే అందరూ ఒకటే దేవుడిగా నమ్మేదంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు, మనం నూతన నిబంధనను ఫాలో అవుతాం, అంతే తేడా. ఏదేమైనప్పటికీ యూదుడు రక్షకుడు రానయ్య ఉన్నాడని ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. కనుక మనమైతే దేవుడు వచ్చాడు, వెళ్ళాడు, మళ్ళీ రానయ్య ఉన్నాడు. చెప్పే విషయం ఏంటంటే లోకాసు వార్తలో 21వ అధ్యాయము 1వ వచనంలో ఒక విధవరాలు 2 కాసులు వేసినప్పుడు మీరు ఉన్న దాంట్లోకి వెళ్ళి కొంచెమే ఇచ్చారు, కానీ ఆమె కలిగినదంతా కూడా వేసాను, జీవనం అంతా వేసినని వారితో చెప్పాను. అప్పుడు కొందరు అక్కడున్న వాళ్ళు, ఈ దేవాలయం చూసావా, శృంఖరించబడి ఉన్నదని, రాళ్లతోనూ అర్పితములతోనూ శృంఖరింపబడి ఉన్నదని దేవాలయం గురించి మాట్లాడుతుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట విని, ఈ కట్టడం మీరు చూస్తున్నారే, వాటిలో రాయి మీద రాయి ఉండకుండా పడదయబడి దినములు వచ్చుచున్నవని చెప్పాను. అప్పుడు బోధకుడా అలాగైతే ఎప్పుడు జరుగునని కూడా వాళ్ళు అనటం జరిగింది. అప్పుడు ఆయన, మీరు మోసపోకుండా చూసుకోనండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని కాలం సమీపించదని చెప్పారు. సమీపించదని చెప్పానంటే సమీపం ఆయను అనేది ఈ అధ్యాయంలో 2-3 సార్లు రిపీట్ అవుతూ వస్తుంది, ముమ్మారు. సమీపం ఆయన ఎందుకు అన్నాడంటే ఇదిగో నేను సమీపంగా ఉన్నాను, ఇదిగో నేను ద్వారం నిలబడి ఉన్నాను అని చెప్పి వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే బోధకుడు అలాగైతే ఇవి ఎప్పుడు జరిగిన అన్నప్పుడు మీరు మోసపోకుండా చూసుకున్నట్టు నా పేట అనేక మంది వస్తారు, వాళ్ళు నమ్మద్దు అని చెప్తూ కలహముల గురించి విన్నప్పుడు, మీరు యుద్ధముల గురించి కలహముల గురించి విన్నప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసినది కానీ అంతం వెంటనే రాదు. కలహములు అంటే నిన్న చార్లీ సెరిక్ గారిని, మొన్న ప్రవీణ్ పగడాల గారిని ఆది నుంచి
క్రైస్తవులు అనేటువంటి వారిని, ప్రవక్తల్ని హింసిస్తూ వచ్చారు, చంపిస్తూ వచ్చారు. 16 వచనంలో చూస్తే, తండ్రుల చేతను, సోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడదురు, వారు మీలో కొందరిని చంపిస్తున్నారు కదా. సో దేవుడు రాకడికి ఎన్నిటి సూచన అనమాట. అంతం వెంటనే రాదు, కానీ వీటికి ముందు ఇవన్నీ జరుగుతున్నాయి, చూస్తున్నారు. జనములు లేస్తున్నారు. ఇస్రాయేల్ మీదకి ఇరాను, హజ్బుల్లా, గాజా, పాలస్తీనా ఎవరైతే ఉన్నారో, ఈ రష్యా, వీళ్ళందరూ ఏకదాటిగా దాడి చేసిన చూశారు. గాజాను కూల్చారు, పాలస్తీనాని మొత్తాన్ని ముచ్చదిబ్బగా చేశారు. దాన్ని చూసి వాళ్ళు చేతులు కలుపుకొని రష్యా కూడా దాడులు చేయటం, మిసైల్ ఉపయోగించడం చూశారు. డ్రోన్ మిసైల్ ఏదైతే ఉందో అది 40 లక్షల వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇది 500, 100, 200 ఆ మాత్రం ఈ మిసైల్స్ ఆపగలదు, మిగతా వాటిని ఆపలేకపోయింది. 5,000 వచ్చినప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అలాగని వాళ్ళు ఊరుకోకుండా దేవుడిచ్చిన జ్ఞానంతో ఐరన్ బీమ్ని కనుక్కున్నారు. అదైతే 7 నుంచి 10 కిలోమీటర్ల ఉన్న ఏ మిసైల్ అని వచ్చినప్పుడు, ప్రయోగించినప్పుడు గాల్లోనే అది పేల్చేయగలదు. అట్లాంటి శక్తిని వాళ్ళు కనుగొన్నారు. దేవుడి యొక్క జ్ఞానంతో వాళ్ళు కనుగొన్నారు. ఐరన్ బీమ్ని రెండింటిని కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు. అది మీకు తెలుసు. కనుక కాలము సమీపించి ననియు చెప్పుదురు కనుక మీరు వారిని వెంబడింపకూడని రాయబడింది. యుద్ధాల గురించి విన్నారు. రాజ్యమే లేచింది. మన 18వ తారీఖు చూస్తే పోలాండ్లో మిలియన్ పీపుల్ వచ్చి ఇలాంటి ప్రెసిడెంట్ మాకు వద్దని చెప్పి నినాదాలు చేశారు. మరి బంగ్లాదేశ్లో చూడొచ్చు, శ్రీలంకలో చూడొచ్చు, నేపాల్లో నేటి దినాన్ని చూడొచ్చు. ఏ విధంగా చేశారు. మంత్రి ఎంపీఓ ఇంట్లో చొరపడి నానా విధ్వంసం సృష్టించారు. జనం మీనికి జనము లేచును, రాజ్యం మీనికి రాజ్యం. దశరాజ్య కూటమి త్వరలో జరగనుంది అని కూడా మనం తెలుసుకోవాలి ఈ విపత్తులను బట్టి. ఆ విషయానికి వస్తున్నా నేను. అయితే ఇవన్నీ జరిగినప్పుడు అంతం వెంటనే రాదు, కానీ అక్కడక్కడ భూకంపాలు, కరువులు, తెగుళ్ళు తటస్థించును. ఆకాశం నుండి మహాభయోత్సవమును, గొప్ప సూచనలు పుట్టును. ఇదొక్కట జరగాలండి. ఇదొక్కటి జరిగితే ఎండ్ ఆఫ్ ద డేకి మనం వచ్చినట్లే. ఆకాశంలో గొప్ప సూచన అదొక్కటే. అన్నీ మ్యాక్సిమం జరుగుతున్నాయి. ఆ ఒక్క సూచన జరిగితే ఇంకా దేవుడు రావటానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే దేవుడు రావటానికి ఎటువంటి వాక్య లేఖనాలు ఏదైతే నెరవేర్పు జరగాలి కనుక అదొక్కటే జరిగితే దేవుడు రావటానికి ఎటువంటి సమస్య లేదు, తొందరగా వచ్చేస్తాడు. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి. గొప్ప సూచనలు పుట్టినది ఎప్పుడు పుట్టింది, ఎట్లా మీరు గ్రహించారంటే, కింద చూస్తే 12వ వచనం, రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుపోయే సమాజ మందిరంలో చెరసాలలో మిమ్మల్ని అప్పగించుతారు. ఇది సాక్షాత్మే మీకు సంభవించును. కాబట్టి ఆ సమయంలో మేమేమి మాట్లాడదామని చింతించవద్దు. పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి దేవుడు ఏది మాట్లాడటానికి అవకాశం వస్తే అది మీరు మాట్లాడటానికి వీలుంటుంది. మీ విరోధులు అందరూ ఎదురాటకును కాదంటకు వీలు కాని వాక్య జ్ఞానము నేను మీకును అనుగ్రహించునని చెప్తూ మిమ్మల్ని అనేక మంది చంపేస్తారు. తండ్రులు అప్పగిస్తారంట, సహోదరులు అప్పగిస్తారంట. అయితే మీ తల వెంట్రుకలు అప్పుడు కూడా నశింపదు, మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుందని రాయబడింది. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇవన్నీ జరుగుతున్నాయి. గొప్ప సూచనలు అంట అవి కూడా అది అప్పటి జరగాలి. కనుక అది తర్వాత యెరూషలేము దండల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు నాశనము సమీపమైనదని తెలుసుకుని, అప్పుడు యూదయాలో ఉండేవారు కొండలకు పారిపోవాలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి రావాలను, పల్లెటూళ్ళలో ఉండేవారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనంలో వ్రాయబడిన అన్ని నెరవేరుటకై అవి ప్రతిదండ దినములు. ఏంటంట, యెరూషలేము దండలతో చుట్టబడిన అంటే నేను అనుకున్నాను ఈ ఫెస్టివల్లో దండలతో చుట్టి సెలబ్రేట్ చేసుకుంటానేమో అనుకున్నా. అట్లా కాదు. యెరూషలేము దండలతో చుట్టబడిన అంటే దశరాజ్య కూటమి జరుగుతున్నప్పుడు అందరూ కూడా యెరూషలేముని ఆక్యుపై చేసి దండలుగా దాన్ని మొత్తం ఎవరైతే ఆరాధిస్తున్నాడో వెస్టర్న్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఆక్యుపై చేసుకొని మొత్తం స్ప్రెడ్ అవుతారు. అది దండలతో చుట్టబడిన అంటే. అప్పుడు ఏమవుతుందంట, అప్పుడు యూదయలో ఉండేవారు కొండలోకి పారిపోవాలను. ఆ సమయంలో పాలిచ్చే వారికి, గర్భిణీ స్త్రీలకి శ్రమ, అది విశ్రాంతి దినం జరగకుండా ఉండవాలని ప్రార్థన చేయండి. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, యెరూషలేము గురించి ప్రార్థన చేయండి, క్షేమం గురించి ప్రార్థన చేయండి. అన్ని జనుల చేత తొక్కబడును 24వ అధ్యాయం వచనంలో, లోకాసువార్త 21:24. నేను
సింపుల్గా చెప్పుకుంటూ పోతున్నాను. మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు 25 వచనం, సూర్య చంద్ర నక్షత్రముల సూచనలు మనకు కనిపిస్తున్నాయా? చంద్రుడి మీద రస్ట్ ఉందని, సూర్యుడి మీద బ్లాక్ హోల్స్ ఉన్నాయని, భూమి మీద సముద్ర తరంగములు గోసం వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగును, ఆకాశం మీద శక్తులు కదిలింపబడును. నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను. పంచభూతాలు మిక్కిలి వేండ్రమే లయమైపోవును, ఆకాశం రగులు కొన్నాను. అప్పుడు మీ మీదకి రాబోతున్న వాటి విషయమే భయం కలిగి మనుష్యులు ఎదురు చూస్తూ ధైర్యం చెడిపోయి కూలుదురట. ఏంటి విధ్వంసం, ఏంటి ఈ పనులని మనుషులు ఎదురు చూస్తూ ధైర్యం చెడి కూలుదురు. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోనూ మహామహిమతో మేఘాడి వచ్చుట చూసుదురు. లాస్ట్ విషయం చూడండి. ఇది జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీరు మీ విడుదల సమీపించుతున్నదని. కనుక దేవుడు రాలేగ్గా చేయలేక, దేవుడు నీ దుష్టులను కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు కనుక కొంచెం అట్లా వేచి ఉన్నాడు. ఎక్కడ రాస్తుంది అది? 2 కొరింథీయులు 5వ అధ్యాయము. అక్కడ చూస్తే మీకు వచనాలు చూస్తే ఆలస్యం చేయవాడు కాదు కానీ, ఏం చేయలేక కాదు కానీ, దుష్టులు సైతం నశించుకుంటానికి దేవుడు కృప ఇంకా విస్తరింపజేస్తున్నారు. కనుక మీరు చూస్తున్నారు రకరకాలుగా. కనుక నియం సిటీ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు సౌదీ అరేబియాలో. నేటి దినాన పాకిస్తాన్తో చేతులు కలిపారు. మీకు ఆ విషయాలన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కనుక కొన్ని సంవత్సరాల తరబడి, గంటల తరబడి వాళ్ళు ఆ సిటీని కట్టడుతున్నారు. కానీ 10 లక్షల కోట్లు పెట్టి ప్రపంచంలో ఏదైతే ఐరన్ ఉందో ఆ ఐరన్ మొత్తంలో 20-30% వాళ్ళు వినియోగిస్తారు. కనుక మహాబబులోని గురించి విన్నారు కదా. అలాగనే దేవుడు వచ్చిన ఆ సమయంలో, ఆ పరిస్థితిలో మహాబబులోని గురించి వర్తకులు, వ్యాపారులు ఎట్లా విడుస్తారో రొమ్ము కొట్టుకుని ఆ సమయం కూడా జరుగుతుంది. అంతవరకు వాళ్ళు ఏది కూడా అమ్మరు, చేయరు అన్నటువంటి వాళ్ళు 2026 నుంచి మీరు కూడా కొనుగోలు చేయొచ్చు, మీరు కూడా వ్యాపార వర్తకులుగా ఉండొచ్చు, పెట్టుబడిదారులుగా ఉండొచ్చు అని కూడా వాళ్ళు న్యూస్ చెప్తారు. కనుక వాళ్ళు కట్టిన బుర్జ్ ఖలీఫా ఏదైతే ఉందో ఆ ఖలీఫా టవర్ కంటే కూడా పెద్ద టవర్లు కట్టబోతున్నారు. అమెరికా కంటే అగ్రరాజ్యంగా పిలువబడుతుంది. కనుక ఆ సమయంలో దేవుడికి వ్యతిరేకంగా ఏదైతే చేస్తున్నారో, రోబోల చేత పిల్లల్ని కనిస్తున్నారు, మరి టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తుంది. ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుంటున్నారు. లోతు దినములు ఉన్నట్లు జరుగుతున్నాయి, నోవాహు దినములు ఉన్నట్లు జరుగుతుంది. కనుక దేవుడు అంటే ఎవరు నమ్మట్లేదు కదా. ఆ సమయంలో దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే స్థితిలో నువ్వు నేను ఉండాలి. కనుక నేను యెరూషలేము ఏ విధంగా నాశనం సమీపం ఎండదని చెప్పాను, దేవుడు ఎట్లా వస్తానని చెప్పాను. ప్రీవియస్ వీడియోలో పంచభూతాల మహావీరులతో ఎట్లా లయమవుతాయని చెప్పాను. యుద్ధముల గురించి, సమాచారాల గురించి జరిగినప్పుడు అంతా వెంటనే రాదు, కానీ ఆకాశాన్ని భయించిన గొప్ప సూచన ఒకటి జరగబోతుంది అతి త్వరలో. తర్వాత ఈ విధంగా దానికి సంబంధించిన నాశనం సమీపమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ వీడియోలో. కనుక ఈ వీడియో ఎవరైతే ఇంకా చూస్తున్నారో, ఇంకా ఆలోచనలు కలిగి ఇంకా దేవుడు రాడు అని చెప్పి అజ్ఞానంగా ఉన్నావా, మోసపోకుడే దేవుడు విక్రయింపబడడు అనే మాట విధంగా మీరు మోసం చేయాలని మోసపోయే దేవుడు కాదు కనుక, సమస్యను తెలుసు కనుక, ద్వారం నిలబడి ఉన్నాడు కనుక, నేడే రక్షణ దినం నోటితో ఒప్పుకొని, యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని, పాపం ఒప్పుకున్న ద్వారా, హృదయంలో గ్రహించి పాపం ఒప్పుకున్న ద్వారా నువ్వు రక్షింపబడతావు. నువ్వు రక్షింపబడి నీ కుటుంబాన్ని కూడా రక్షించగలిగితే, అగ్ని నుంచి కొంతమందిని లాగితే వాక్యం చెప్పడం ద్వారా దేవుని వాక్యం బహు విస్తారంగా వెళ్తుంది. అదే ఫాస్ట్గా మూయబడుతుంది. కృపాకాలంలో ఉన్నాము కనుక ఎండ్ ఆఫ్ ద డేలో కూడా మనం ఉన్నామని గ్రహించాలి. దేవుడు మూసివేస్తే ఎవరం కూడా మనం ఏం చేయలేం. కనుక సమయం ఉండగానే నీకు తెలిసిన సత్యాన్ని నలుగురికి చెప్పు. నీ కుటుంబాన్ని రక్షించు, నీ స్నేహితులను రక్షించు, నీ అన్నదమ్ముని బంధువులను రక్షించు. తాగుడుగా, దుర్మార్గుడుగా, వ్యభిచారుగా, దుష్టుడిగా నువ్వు ఉండకూడదు కనుక నేడే రక్షణ దినంగా రక్షణ పొంది, మారుమనసు పొంది దేవుని యొక్క రాజ్యాన్ని ఒక్కదాడు కమ్ము. సహోదరి సహోదరుడా, విని రక్షణ పొందు. నేడే రక్షణ దినం. ఎందుకు చెప్తున్నా అంటే సమయం లేదు. కనుక వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి కాపాడుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. రోజ్ హసన్నా ఫెస్టివల్ యూదులు ఎందుకు జరుపుకుంటారు, ఎన్ని రోజులు జరుపుకుంటారు అనేది ఒకసారి చెప్తున్నాను చూడండి. రోజ్ హసన్నా 2వ రోజు బుధవారం సెప్టెంబర్ 24, 2025 జరగనుంది. ఇది సెప్టెంబర్ 22న సూర్యాస్తమయం అవుతుంది కదా, అప్పుడు ప్రారంభమయ్యి యూదుల నూతన సంవత్సర సెలవుదినంగా ముగింపుని సూచిస్తుంది. అంటే సూర్యాస్తమయం అవుతుంది కదా, ఆ రోజున ప్రారంభమవుతుంది నూతన సంవత్సరం
ముగింపును సూచిస్తుంది. రోజ్ హసన్ అనేది యూదుల నెల తీస్రే యొక్క మొదటి 2 రోజుల్లో పాటించే 2 రోజుల సెలవు దినం. మరియు 2025లో ఇది సెప్టెంబర్ 22 మరియు 23 తేదీల్లో వస్తుంది. 23 రాత్రికి ముగుస్తుందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. మరికొందరు ఇది 24న ముగుస్తుందని చెప్తున్నారు. ఇది యూదులకు న్యూ ఇయర్ ప్రకారం యూదుల సెలవు దినంగా సెప్టెంబర్ 23న రాత్రికి ముగుస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుంది, ఏ రోజున వస్తుంది అనేది నేను ఇక్కడ పెట్టాను, మీరు చూడొచ్చు. ఇది హసన్న దాని యొక్క ముఖ్య ఉద్దేశం. రోజ్ హసన్న అంటే ఏంటిది, ఎన్ని రోజులు జరుపుకుంటారు అనేది నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది దీని యొక్క హిస్టరీ.